పొగమంచు గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు ఉంది. బట్ ఇక్కడ ఢిల్లీ కూడా కాదు, పొగమంచుకు సంబంధించి మన రాష్ట్రంలో కూడా పగమంచు అని కూడా అన్ని వార్తాపత్రికల్లో హెడ్లైన్గా వస్తుంది. ఎందుకంటే ఈ మంచు పగబట్టేసింది. పొద్దున్న 7 అయితే కానీ మంచుతో, ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే ఆదిలాబాద్ జిల్లాల్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో అక్కడున్న పరిస్థితుల ప్రకారము ఎవరు కూడా బయటికి రావద్దు దయచేసి అనే విధంగా ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మరోవైపు సుమారుగా తెలంగాణలో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పరిమితమయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా తీర ప్రాంతానికి సంబంధించి ఏదైతే సముద్రం మీదుగా వచ్చే చల్లని ఈదురుగాలు వల్ల టెంపరేచర్ బాగా పడిపోయింది. దానివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు అత్యవసరం అయితే కానీ కిందకి బయటికి రావద్దు అనే విధంగా కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వ అధికారులు, అలాగే వాతావరణం చూడండి, ప్రయాణం పాలిట పగమంచు, ఈ పగ పట్టేసినట్టుగా ఉంది. దీనివల్ల చాలా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎదురుగా వచ్చేవి సరిగ్గా వాహనాలు కనిపించకపోవడం, చాలా చోట్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండడం మనం ఇక్కడ చూడొచ్చు. పొగమంచు వల్ల జాతీయ రహదారులు చాలా మంచుతో కప్పబడి ఉండడం వల్ల ప్రయాణాలకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే ఉమ్మడి కడప జిల్లా మీదుగా NH 440, NH 740, NH 40 వెళ్తున్నాయి. కడప, రాజంపేట, తిరుపతి, అలాగే కర్నూలు, కడప, చిత్తూరు జాతీయ రహదారిపై కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా ఈ డిసెంబర్, జనవరి ఇంకా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. మరోవైపు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి కూడా చల్లని ఈదురుగాలు వీస్తున్నాయి. అంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా అతలాకుతలం చేసేసాయి. దానివల్ల చల్లని ప్రదేశాలు ఉండడం, చెరువులు బాగా నిండి ఉండడం, వాటి పేరు నుంచి కూడా వీచే గాలుల వల్ల కూడా చలి తీవ్రత పెరుగుతుంది. చిన్నపిల్లలు, ఈ శ్వాసకోశ సంబంధం ఉండే వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దయచేసి పాఠకులు, ప్రేక్షకులు ఎవరు కూడా అత్యవసరం అయితే కానీ బయటికి పొగమంచు ధోరణిలో రావద్దు. వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పొద్దున్న సూర్యోదయం అయిన తర్వాతనే ప్రారంభించాలని కూడా కోరుకుంటున్నారు. పిల్లలు వెళ్ళే పాఠశాలకు కూడా కొన్ని ప్రాంతాల్లో, పొగమంచు దట్టంగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలకు సెలవు ప్రకటించాలని కూడా కొంతమంది మద్దతు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పైపెచ్చు త్వరలో క్రిస్మస్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి కొంత ఊరట, ఆ తర్వాత సంక్రాంతి హాలిడేస్తో ఇంకొంత ఊరట ఇచ్చేలాగా విద్యార్థులకి వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.